అలీబాబా 40 దొంగలు. ఎన్నో ఏళ్ల క్రితం పర్షియా దేశంలో ఒక పెద్ద పట్టణం ఉండేది. ఆ పట్టణంలో అలీబాబా, కాసిం అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. అన్న కాసిం ధనవంతురాల్ని పెళ్లి చేసుకుని విలాసంగా గడుపుతుంటే, తమ్ముడు అలీబాబా కట్టెలు అమ్ముకుంటూ పేదరికంలో జీవించేవాడు. భర్తకు తగినట్లే కాసిం భార్య కూడా గర్విష్టి. ఇతరులు బాగు చూసి ఏమాత్రం ఓర్వలేని గుణం. చిన్నవాడైన అలీబాబా కూడా పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య పేద ఇంటి పిల్ల, మాయలు మర్మాలు తెలియని పాతకాలపు మనిషి. అలీబాబా ప్రతిరోజు ఉదయం అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి సాయంత్రం వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. పేదవాడైన అతడు నిజాయితీ కలవాడు, దయగలవాడు. ఓ రోజు కట్టెలు కొట్టడానికి అలీబాబా తన గాడిదను తీసుకుని అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి. అవి గుర్రాల శబ్దాలు అని అతను కంగారు పడ్డాడు. వీళ్ళు దొంగలనుకుంటాను, నేను దాక్కోవాలి అని భయంతో గాడిదని చెట్ల మధ్యలో కట్టేసి అలీబాబా ఒక చెట్టుపైకి ఎక్కేశాడు. ఆ గుంపు సరిగ్గా అదే చెట్టు కిందకి వచ్చి ఆగింది. ఆ ప్రాంతంలో చెట్లు, పొదలు దట్టంగా మొలిచి ఉండడం వలన అలీబాబా ఎవరికీ కనిపించలేదు. కాని ఎత్తైన చెట్టు మీద ఉన్నందున అతనికి అంతా కనిపిస్తూ ఉంది. అలీబాబా వాళ్ళని లెక్కపెట్టాడు. వాళ్ళు 40 మంది. వారి వాలకం చూసి అలీబాబా అదొక దొంగల ముఠ అని గ్రహించాడు. దొంగల గుంపు మధ్యలో నుంచి దొంగల నాయకుడు కొండగుహ దగ్గరకు వచ్చి, బీబీ బేగం రాస్తా ఛోడో అని అన్నాడు బిగ్గరగా. వెంటనే గుహ తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి. అలీబాబా ఆశ్చర్యపోయాడు. దొంగలందరూ ఒక్కొక్కరిగా తమ భారీ సామాన్లను తీసుకుని లోపలికి వెళ్లారు. చివరి దొంగ కూడా లోపలికి వెళ్లగానే ఆ రాయి యథాస్థితికి వచ్చేసింది. అలీబాబాకు నమ్మకం కలగలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ రాయి మళ్లీ కదిలింది. దొంగలు బయటకు వచ్చారు. దొంగల నాయకుడు బయటికి వచ్చి మళ్లీ అని బిగ్గరగా అరిచాడు. అలా పెద్దగా అనగానే గుహ తలుపులు వాటంతటా అవే కిర్రుమని శబ్దం చేస్తూ మూసుకున్నాయి. అలీబాబా ఆశ్చర్యానికి అంతులేదు. దొంగలందరూ తమ గుర్రాల మీదకి ఎక్కి వెనుతిరిగి వెళ్ళిపోయారు. అలీబాబా చెట్టు నుంచి కిందకు దిగి తిన్నగా రాయి దగ్గరికి వెళ్ళాడు. అతను అవే మాటల్ని చెప్పాడు. బీబీ బేగం రాస్తా ఛోడో. ఆ పెద్ద రాయి శబ్దం చేస్తూ తొలగిపోయింది. అలీబాబా లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్నది చూశాక అతని తల తిరిగిపోయింది. బంగారు నాణాలు, వజ్రాలు, ఖజానాలు చిందరవందరగా ఉన్నాయి. అతను ఆశ్చర్యంతో సంచిలో కొద్దిగా బంగారు నాణాలు నిండా నింపి తీసుకుని బయలుదేరాడు. బయటికి వచ్చాక మళ్లీ దొంగల నాయకుడు చెప్పిన అవే మాటలు చెప్పాడు. బీబీ బేగం రాస్తా బంద్. అతను మొత్తం సామాన్లను గాడిద పైన పెట్టి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చాక అతను తన భార్యకు ఆ సామాన్లు చూపించాడు. ఆమెకు కూడా అర్థం కాలేదు. అలీబాబా, వీటినెక్కడి నుండి తెచ్చావు? ఇంత బంగారం ఎక్కడ దొరికింది అని అడిగింది. అలీబాబా ఆమెకు మొత్తం కథని చెప్పాడు. అది విని ఆమె చాలా సంతోషించింది. రహస్య గుహ ఉంది అని మనం ఎవరికీ చెప్పకూడదు. చెప్పితే ప్రమాదం తప్పదు.
అవును, ఇది మనిద్దరి మధ్యే ఉండాలి. మనిద్దరం ఇలా లెక్క పెట్టలేము. ఇది చాలా ఎక్కువ. మీ వదినని అడిగి కొలత పాత్ర తెచ్చుకుంటే సరిగ్గా లెక్క పెట్టగలం. అలీబాబా భార్య భయంతో తన శాలువను బీగా కప్పుకొని తమ పెద్దబావ కాసిం ఇంటి గుమ్మం వద్దకు వచ్చి మర్యాదగా తలుపు తట్టింది. అక్కా, మీ వద్ద ఉన్న కొలత పాత్ర కొద్దిసేపిస్తారా? కొంచెం ధాన్యం కొలవాలి. మళ్ళీ వెంటనే తెస్తాను. కాని ఇంత రాత్రికి అకస్మాత్తుగా ఎందుకు ఏం పనొచ్చింది? అదేం కాదక్కా, అలీ కొద్దిగా ధాన్యం తెచ్చాడు. అది కొలవాల్సొచ్చింది. అందుకే మీ దగ్గర్నుంచి కొలత పాత్ర తీసుకెళ్లాలని అనుకున్నా. సరే, ఇక్కడే ఉండు, తెస్తాను. అని చెప్పి లోపలికెళ్ళింది. ఇంత రాత్రి ధాన్యమా? ఏదో దాస్తుంది. వీళ్ళకి కొలిచేంత ధనమెక్కడిది? కొలత కింద కొంచెం జిగురు రాస్తాను. ఏం కొలుస్తున్నారో తెలుస్తోంది. ఇదిగో చెల్లి, తీసుకో, కంగారు పడకు, మెల్లిగివ్వులే. థాంక్స్ అక్కా, త్వరగానే తెచ్చిస్తాను. అలీబాబా భార్యాభర్త ఇద్దరూ కాంతి తక్కువగా ఉన్న గదిలో పాత్రలో బంగారు నాణాలు పోస్తూ లెక్కపెట్టారు. నా జీవితంలో ఇంత బంగారం ఎప్పుడు చూడ్లేదు. ఇది నిజంగా నమ్మలేనిది. హా, కానీ ఇది మనిద్దరి మధ్యే ఉండాలి. ఇది బయటపడితే ప్రమాదం తప్పదు. ఆ తర్వాత అలీబాబా భార్య కాసిం భార్యకి పాత్రను తిరిగి ఇవ్వడానికి వెళ్ళింది. ఆమె ఆ పాత్ర అడుగున బంగారు నాణాలు అంటుకుపోయాయని చూడలేదు. అదే ఆమె చేసిన పెద్ద తప్పు థాంక్స్ అక్కా, పాత్ర చాలా బాగా పనికొచ్చింది అని చెప్పి మర్యాదగా నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కాసిం భార్య పాత్రను పరీక్షగా చూసి, అయ్యో, కాసిం చూడు, అలీ భార్య తీసుకున్న పాత్ర అడుగున బంగారు నాణం అంటుకుంది. బంగారమా? వాడికి ఎక్కడి నుండొచ్చింది? వాళ్ళ దగ్గర ఏదో బంగారు నిధి ఉంది అనుమానం వచ్చి పాత్రకి జిగురంటించాను. అలీలాంటి పేదవాడు బంగారాన్ని పాత్రతో ఎలా కొలుస్తాడు? కాసిం ధనవంతుడు, కాని ఈర్ష్య అతని రక్తంలోనే ఉంది. ఇతరుల దగ్గర ఉన్న చిన్న అదృష్టం కూడా అతడు భరించలేడు. మరునాడు తెల్లవారిన తర్వాత అలీబాబా రాత్రి మూటకట్టి దాచిన బంగారు నాణాల్లో కొన్ని నాణాలు తీసుకుని భార్యతో చెప్పి దగ్గరలో ఉన్న పెద్ద పట్నానికి వెళ్ళాడు. అక్కడ సంతకు వెళ్ళి ఇంటిలోకి కావలసిన రకరకాల వస్తువులను, సామాన్లను దండిగా కొని బండిమీద వేసుకొని సాయంత్రానికి ఇల్లు చేరాడు. అలీబాబా ఇంటి వద్ద ఎక్కడా లేని సామాగ్రితో బండి వచ్చి ఆగడం కాసిం భార్య చూసింది. ఆమె కళ్ళు మండిపోయాయి. అమ్మో, ఎన్ని సామాన్లు, ఎన్ని సామాన్లు! నేననుకున్నది అక్షరాల నిజం. ఆలీబాబా ఎక్కడో బంగారపు నిధి కొల్లగొట్టుకునొచ్చాడు. అని అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళింది. ఆమెకు అన్నం తినబుద్ధి పుట్టలేదు, కంటిమీద కునుకు పట్టలేదు. ఆ రాత్రి భర్త కాసిం దగ్గర కూర్చుని, ఏవయ్యా, చూసావా ఏం జరిగిందో అని అంది. అదలా? నా తమ్ముడిల్లు ఇవాళ కడకళ్లాడుతున్నది. ఇంట్లోకి బోలుడు సామానులు తెచ్చాడు. వాడి భార్య ఎన్నడూ లేనిది కళ్ళు జిగేల్మనే బట్టలు కట్టుకున్నది అని అన్నాడు కాసిం. అతను పరిగెత్తుకుంటూ అలీబాబా దగ్గరకు వచ్చి, అబద్ధమాడకు. నువ్వు ఇంత బంగారం ఎక్కడ్నించి తెచ్చావు? నిజం చెప్పు. అన్నయ్య, దయచేసి కోప్పడకు. నువ్వు నిదానంగా వింటే నేను చెబుతాను. నిదానమా? నాకు సహనం లేదు అలీ. నువ్వు దాచేదేమిటో ఇప్పుడే చెప్పు. సరే అన్నయ్య, చెప్తాను. కాని నువ్వు ఎవరికీ చెప్పకూడదు. ఇది చాలా ప్రమాదకరం. అని జరిగింది అంతా చెప్పడం మొదలుపెట్టాడు. అలీబాబా ఖాసింకి మొత్తం సంగతిని నిదానంగా వివరించాడు.
తర్వాత రోజే 10 గాడిదలను వెంట తీసుకుని ఖాసిం ఆ నిధి కోసం అడవి చేరుకున్నాడు. బీబీ బేగం రాస్తా చోడో! గుహ తెరుచుకున్న వెంటనే లోపలికి దూసుకు వెళ్లిన ఖాసిం దొరికినంత బంగారాన్ని సంచుల్లో నింపుకోవడం ప్రారంభించాడు. బంగారం చూసిన ఆనందంలో మునిగిపోయిన ఖాసిం బయటకు వచ్చే సమయానికి మాంత్రిక మాటలు పూర్తిగా మర్చిపోయాడు. నోటికి ఏది వస్తే అదే చెప్పసాగాడు. టిమ్ టిమ్ రాస్తా చూడో, రాస్తా చూడో, టిమ్ టిమ్ రాస్తా చూడో. ఎంత ప్రయత్నించినా రాయి కదలలేదు. అదే సమయంలో దొంగలు తిరిగి వచ్చి గుహలోకి అడుగుపెట్టగా ఖాసిం వాళ్లకు నేరుగా దొరికిపోయాడు. దొంగలు ఖాసింని పట్టుకున్నారు. అతనిని చంపేశారు. అర్ధరాత్రి అవుతున్నా ఖాసిం ఇంటికి రాకపోవడంతో అతని భార్య కంగారు పడింది. ఆమె ఆలీబాబా సాయం కోరింది. ఆలీబాబా ఖాసింని వెతకడానికి బయలుదేరాడు. గుహను చేరుకోగానే ఖాసిం గాడిదలు కనిపించాయి. దొంగలు ఖాసింని చంపేశారని తెలుసుకున్నాడు. ఆలీబాబాకు అన్నయ్య మరణ విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. కాని అతడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్నాడు. ఆలీబాబా ఖాసిం శవాన్ని ఇంటికి తీసుకువచ్చాడు. ఆలీబాబా ఇంట్లో పనిచేసే మర్జీనా చాలా తెలివైనది. ఖాసిం చనిపోయాడని తెలిస్తే దొంగలు వస్తారని గ్రహించి ఒక కుట్టు పని చేసే ముస్తఫాను కళ్లకు గంతలు కట్టి పిలిపిస్తుంది. ముస్తఫా గారు, ఒక శవాన్ని ఎవ్వరికీ తెలియకుండా సంచిలో కుట్టాలి. మీకు భారీగా బహుమతి ఇస్తాను. నా గురించి తెలుసుకోనంత వరకు మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. సరే, అర్థమైంది. వస్తువులు సర్దుకొని వస్తాను. నన్నెవ్వరూ మోసం చేయలేరు. వెళ్తున్న దారిలో ఈ పొడి చల్లుతాను. నా దగ్గర ఏ రహస్యమూ దాచలేరు. వెళుతున్న దారంతా ముస్తఫా ఆ పొడి చల్లుతాడు. కుట్టుపని చెయ్యండి. కళ్లకు గంతలు మాత్రం తీసేయకండి. చూసింది విన్నది ఎవరికీ చెప్పవద్దు. ఇక దొంగలు మన రహస్యం ఎవరికో తెలిసింది అని గ్రహించారు. దొంగలు ఊరిలోకి వచ్చి విచారిస్తారు. ముస్తఫా ద్వారా అలీబాబా ఇంటిని గుర్తిస్తారు. దొంగల నాయకుడు ఆ ముస్తఫా ముందుకు వచ్చి, వృద్ధుడు అబద్ధాలు నాకు అసహ్యం. నా రహస్యం తెలిసిన మనిషి ఎక్కడుంటాడో చెప్పు. నాకు అతడి పేరు తెలియదు. కళ్లకు గంతలు కట్టి తీసుకువెళ్లారు. కాని నేను మూర్ఖుడిని కాదు. ఒక చిన్న యోజన చేసుకున్నాను అని ముస్తఫా తను పిండిపోసిన దారిని చూపించాడు. దొంగల నాయకుడు ఆ దారిని వెంటాడుతూ ఆ ఇంటికి తలుపుపై స్వస్తిక గుర్తు పెట్టుకున్నాడు. దొంగల నాయకుడు నూనె వ్యాపారిలా వేషం వేసి 39 డబ్బాల్లో దొంగలను దాచి ఆలీబాబా ఇంటికి వస్తాడు. ఆలీబాబా గారు, నేను నూనె వ్యాపారిని. ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయమిస్తారా? తప్పకుండా రండి. అతిథి దేవోభవః. రాత్రి మజ్జీనా దగ్గర దీపంలో నూనె అయిపోతుంది. నూనె కోసం డబ్బాల దగ్గరకు వెళుతుంది. నాయక, సమయం అయిందా? బయటకు రావాలా? ఇంకా లేదు, ఆగు. మజ్జీనా వెంటనే నూనెను బాగా మరిగించి ప్రతి డబ్బాలో పోస్తుంది. దొంగలందరూ అక్కడికక్కడే మరణిస్తారు. దొంగల నాయకుడు మళ్ళీ వేరే వేషంలో వచ్చి ఆలీబాబాను చంపాలని చూస్తాడు. మజ్జీనా నాట్యం చేస్తూ అతడిని అంతం చేస్తుంది. యజమాని, ఇతడు వ్యాపారి కాదు, దొంగల నాయకుడు. మీ ప్రాణాలు తీయడానికి వచ్చాడు. మర్జీనా, నువ్వు కేవలం సేవకురాలివి కాదు, మా ప్రాణదాతవు. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆలీబాబా మజ్జీనాకు బహుమతులు ఇచ్చి
తన కొడుకుతో ఆమెకు వివాహం జరిపిస్తాడు. దొంగల గుహలోని ధనాన్ని పేదలకు పంచుతూ వారు సుఖంగా జీవిస్తారు. ఇందులో నీతేంటంటే అత్యాశ అనర్థదాయకం, తెలివితేటలు ప్రాణాలను కాపాడుతాయి.